ఖురాన్ యొక్క సందేశం. ఈ రోజున 15వ అధ్యాయము 19వ వాక్యాన్ని తెలుసుకుందాము. ఇందులో సృష్టికర్త దైవము ఆయన మానవాళికి చేస్తున్నటువంటి ఉపకారాలు, సృష్టిని ఏ విధంగా నడుపుతున్నాడు, మనిషికి కావాల్సినటువంటి సౌకర్యాలు, అనుగ్రహాలు ఏ విధంగా కురిపిస్తున్నాడు అది చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన మానవాళికి ఇవన్నీ ఇస్తున్నాడు కాబట్టే పూజకు, ఆరాధనకు అర్హత కలిగినటువంటి వాడు. ఊరికే ఆయన నేను దైవాన్ని నన్ను ఆరాధించనని చెప్పడంలే, మీకు ఇవన్నీ నేను కలగజేస్తున్నాను అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, నేను భూమిని పరిచాను, అందులో కొండలను పాతాను, అందులో అన్ని రకాల చెట్లను, చేమలను ఖచ్చితమైన తగిన పరిమాణంలో సృష్టించాము. ఇంకా అందులో జీవనోపాధికి వనరులను కూడా ఏర్పాటు చేశాము. దైవము మేము అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. గౌరవ సూచకంగా ఆయన ప్లూరల్ రెస్పెక్ట్ అంట, రాయల్ రెస్పెక్ట్ అనమాట. మీరు పోషింపని అనేకమైన ప్రాణికోటికి కూడా మహాశిలారా, ఇక్కడ దైవం చెప్పే విషయం ఏంటంటే, మేము భూమిని పరిచాము. దైవం ఏం చెప్తున్నాడు? భూమిని ఆయన పరిచాడు, నివాసయోగ్యంగా చేశాడు. మనం ఇక్కడ బిల్డింగ్స్ నిర్మించుకుంటున్నాము, భూమిని తవ్వుకొని మనము రకరకాలైనటువంటి వనరులను మనం పొందుతున్నాము. భూమిని ఆయన పాన్పుగా పరిచాడు. చాలా డిగ్రీల వేడి ఉంటుంది కింద, కానీ అదేమి కూడా మనకు కనబడదు. ఒక దుప్పటి మాదిరిగా నివాసయోగ్యంగా భూమిని పరిచాడు, భూమిని చేశాడు. ఆ తర్వాత కొండలను పాతాడు, లేకపోతే ఇంబ్యాలెన్స్ అయిపోయి భూమి అంతా కూడా భూకంపాలతోటి మరి కంపించిపోయేది. కానీ ఆ బ్యాలెన్స్ కోసం దైవము కొండలను మేకులుగా పాతడం జరిగింది. అన్ని రకాల చెట్లను, చేమలను ఖచ్చితమైనటువంటి పరిమాణంలో ఆయన సృష్టించాడు. ఖచ్చితంగా ఉంటుంది ఏదైనా కూడా. చూడండి, విత్తనం నుండి మొక్క రావడము, అదేవిధంగా పూలు పూయడము, ఒకసారి ప్రకృతిలో జరుగుతున్నటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో ఒక్కసారి మనం గమనించినట్లయితే ఎంత అద్భుతమైనటువంటి సృజనాకారుడు అయినా అని చెప్పేసి, ఎంత మంచి చిత్రకారుడైనా, శిల్పి అయినా ఎక్కడో చోట చిన్న పొరపాటైనా చేస్తాడు. కానీ దైవ సృష్టిలో ఎక్కడ కూడా పొరపాటు అనేది ఉండదు. ఎంత పర్ఫెక్ట్గా, ఎంత పకడ్బందీ అయినటువంటి బ్యాలెన్స్గా ఉంటుందో ఒకసారి చూడండి. అదేవిధంగా జీవనోపాధికి అనేక వనరులు ఏర్పాటు చేశాము. అందరూ కూడా ఈ భూమి నుండి పుట్టేదే, భూమి నుండి ఉద్భవించేదే కదా తినేది. ఈ విధంగా ఒక సైకిల్ని ఏర్పాటు చేశాడు. కింద ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరి రూపంలో పైకి పోవడము, అక్కడ మేఘాలుగా మారడము, ఆ తర్వాత వర్షం రూపంలో మళ్ళీ కిందకి దిగడము, ఇదంతా ఒక వాటర్ సైకిల్. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. సో మనం పోషించినటువంటి ప్రాణికోట్లు ఉన్నాయి, మన పొట్టకే మనము కష్టపడుతూ ఉంటాము, దీన్ని మేము పోషించుకోలేకపోతాము. అలాగే అనేక ప్రాణికోట్లు ఉన్నాయి, వాటి అన్నింటికి కూడా ఆయన భుక్తిని ప్రసాదిస్తున్నాడు. సర్వేజన సుఖినో భవంతు.